మహేష్ వెనక సైడ్కి అదే కేజీ కాంగ్రెస్ పక్కనే జై కాంగ్రెస్ వస్తారు బయటకు వస్తారు కంగారు పడి ఇస్తారు. బాబ్జీ గారు ఒక్క నిమిషం ఏమండి మేడం గారు అదే రిపోర్టర్లో మన రానింది అసలు కనీసం ఆవిడ చెప్పడానికి మనం లోగోలు తీసారా? లోగోలు తెచ్చేస్తున్నారు అక్కడ నా లోగోలు తీసారా? రాజు రాజు దిగుతారంట.
అదే అది మా జాయించాలంటే మా అత్తయ్య జగన్మోహన్ అప్పుడు నీళ్ళు వెళ్ళిపోయండి. యాక్చువల్గా సముద్రంలో కలిసిపోతుంది. ఇది యాక్చువల్ ఎనమదూరు ట్రైన్ కూడా అంత డెవలప్మెంట్ చేయలేదండి. ఊరికి అయిపోతాం వల్ల భీమవరం అక్కడి నుంచి లాక్కుంటే కానీ ఇది లాగదండి. మెయిన్ ప్రాబ్లం ఎకరానికండి కాలువ వాళ్ళకి మేత లేదు, ఏమీ లేదండి. వాళ్ళకి మేత లేదండి, ఏమీ లేదు. మొత్తం ఊరికి వచ్చి 500 ఎకరం అండి. ఇది 500 ఎకరం కంప్లీట్ అయిపోయింది. మా ఊరు ఇలాగా మారంపల్లి మొత్తం ఇది జగన్నాథపురం అన్న మొబైల్ కొంచెం పైకెట్టన్నా. మీరు నడవాలి, మీరు నడవాలి, మీరు నడవండి. అన్న ఎలా ఉంది? శేఖర్ అటుపక్క 20 రోజులు అయిందండి. 20 రోజులు అయిందండి. మందు వేసామండి, అన్ని వేసామండి. కొన్ని మళ్ళు 4 మళ్ళు పుట్ట ఉండిపోయిందండి. ఎకరానికి 12,000 అయిందండి. 12,000 రండి. అక్కడ ఆగండి బాబు, కొద్దిగా పదాలు ఖాళీ ఇవ్వండి. అక్కడ అందరూ ఖాళీ ఇవ్వండి. తమ్ముళ్ళు ఇలా మీరు గ్యాప్ వెళ్ళిపోయినా ఇక్కడ నుంచి చూడండి. అయిపోవాలి ఇక్కడ చూడండి. రైతులు ముందు ఎకరానికి 15,000 రూపాయలు అయిందండి. ఇప్పుడు ఎకరానికంటే ఇప్పుడు 14,500 అయిందండి. ఇప్పుడు కూర్చోండి, కూర్చొని రోజులు అయిందండి.
కింద వరకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఎఫెక్ట్ అవుతుంది వేల ఎకరాలు. దీన్ని ఇంకా తవ్వాలండి, మోడిఫికేషన్ చేయాలండి ఎర్రకాలం. గత ప్రభుత్వంలో అసలు పార్లమెంట్ కూడా తీయలేదు మేడం, దానివల్ల రైతులు ఈ సమస్య వచ్చిందని చెప్తున్నారు మేడం. గత ప్రభుత్వంలో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలు ఏంటి, ఎర్రకాలువ ఏంటి, ఏది కూడా పార్లమెంట్ కూడా బయటకు తీయలేదు మేడం. దానివల్లే ఈ సమస్యని రైతులు చెప్తున్నారు మేడం. ఒక పండుగ లెక్క వదిలేరండి, అది డైరెక్ట్ కలపలేదండి రైలు గట్టుకి, అది ఒప్పుకోలేదండి. ఆ ఎప్పటి అందులో వచ్చేస్తుంది నీరు. ఎనమదూరు కాలువ ఆధునీకరించాలి. ఆ గొట్టును చూడండి, అక్కడ లాగాలండి. మొత్తం ఒక 20-30 ఊళ్ళు నీరు అదే లాగాలండి. మొత్తం ఆ ఊరంతా నీరు వచ్చి మా ఊరి మీద పడిపోతుంది. మా పరిస్థితి ఇదండి. తీసేవరా మేడం? అవును మేడం. మన అడవి ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా మన ఎర్రకాలువ కొంగోరు గుడి దగ్గర డ్యామ్ దగ్గరికి వచ్చేస్తారు. అది ఫుల్ అయితే ఎత్తేస్తారు. గేదె ఎత్తేస్తే మొత్తం వాటర్ అంతా ఈ పక్క వచ్చేస్తాను. అది కాకుండా మధ్యలో ఉన్న వాగులన్నీ దీంతో కలుస్తాయి వచ్చి. దీనివల్ల ఇక్కడ అక్విడేట్ టీడీపీ గవర్నమెంట్ లో మాడిఫై చేసే తవ్వే. గత గవర్నమెంట్ లో ఒకేసారి 12,000 క్యూసెక్లు లాగేసిన తర్వాత అండి మళ్ళీ నార్మల్ చేసుకుంటే మళ్ళీ 25-30 వచ్చే అవుతుంది. ఇది ఇప్పుడు పచ్చాక 14,500 అయిందండి. దీన్ని ఇంకా తయారయ్యేటప్పటికంటే 5,000 అవుతుందండి. మన చేతికి ధాన్యం వచ్చినప్పుడు 25-30 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్లో వచ్చేసిందండి. సరిపడగా నీరు ఉండించుకొని వదులుతారండి. ఇప్పుడు ఈ వానాకాలం ఇలా తుఫాన్లు పడతాయి కదండి, మొత్తం బ్లడ్ అంతా అందుకు వచ్చేదండి. అదే ఉందండి ఫ్లోర్ అర్థమే ఎత్తరండి. ఇలాగా కాని పరిస్థితిలో ఇబ్బంది అయినప్పుడు అప్పుడు ఇస్తారండి. ఒకసారి ఇచ్చారండి 40,000 చెప్పి వేసేది. అప్పుడు పంట మీద మునిగిపోయింది. అప్పుడు చేతికి వచ్చిందండి, చేతికి వచ్చేసింది. సిద్ధమయ్యండి అప్పుడు వచ్చేసిందండి. అప్పుడు పోయిందండి. ఏం లేదండి, వచ్చిందండి. 40,000 పెట్టుబడి 12,000 రైతులకి వెళ్తుంది. చేంజ్ చేసి సొంత భూములకు వెళ్తాయండి. అందులోనే క్రాప్ ఇన్సూరెన్స్ రావండి. పోయిందండి 2 పంటలు ఆ పంట అండి. అదే 30 అడుగుల లోతు. గాలి వచ్చేస్తుంది బాగా. $12,000 కాదు, 25,000 అవుతుంది.
ముందుకు వెళ్ళాలా ఓకేనా వచ్చేస్తుంది చేయొస్తుంది
అందరు పక్కన కాపాడుతున్నాడు మాకు ఐదు నిమిషాలు సైలెన్స్ ఉంటే మేడం గారు పిసిసి అధ్యక్షుడు శంకరెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి. బాబు నందమూరి గ్రామస్తులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఈ జిల్లాలో కనీసం 40,000 ఎకరాలలో ఇలా పంట నీట మునిగింది అని విని ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. కేవలం ఈ గ్రామానికి సంబంధించే 500 ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని ఇక్కడి రైతులు కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టామన్నా మా పరిస్థితి ఏమిటి, చాలా మంది కౌలు రైతులు ఉన్నాము అని వాపోయారు. ఎర్రకాలువ మరమ్మతులు చేయకపోతే ఎర్రకాలువ కూడికలు ఈత లేక ఒక తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు కాబట్టి ఇంత దారుణంగా మునిగిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. అమ్మా, మీ అందరికీ గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు. 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, ఏది రైతు ఏది అడిగితే అది ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు రైతు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు తలపెడితే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయి ఉన్న 42 ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తాను అని 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోగా కనీసం కెనాల్స్ కావాల్సిన మరమ్మతులు చేయలేదు, ఇలా పూడికలు తీయలేదు, మెయింటైన్ చేయలేదు, కట్టి వెళ్ళిన ప్రాజెక్టులకు రిపేర్లు చేయలేదు. కనీసం ఆ మేరకు కూడా రైతులను పట్టించుకోలేదు. పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట పండిస్తే మద్దతు ధర లేక ఈరోజు రైతుల ఆగ్రహానికి గురై జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే ఈ రైతులందరి తరపున ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత, అవసరం చంద్రబాబు గారికి ఉంది. ఇంత గొప్ప మెజారిటీతో జనాలు గెలిపించారు చంద్రబాబు గారిని, గొప్ప నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. కాబట్టి ప్రతి రైతుకి లక్షల ఎకరాలలో ఈరోజు నష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. బీహార్లో అయితే ఫ్లడ్ రిలీఫ్ కింద నష్టపోయిన ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని ఇంతమందిగా వచ్చారు, మాకు స్వాగతం పలికారు, చూడడానికి వచ్చారు, వినడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి మరొకసారి
ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ చేతుల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. అమ్మ ఉంటాం. నాయకత్వం